నమస్తే, వెల్కమ్ టు దివ్య రత్నవాణి. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి, జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్న శాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుందో మనకు తెలియచేయడానికి ఈ రోజు రత్నవాణి కార్యక్రమంలో దివ్య డైమండ్స్ అధినేత మహేంద్రబాబు గారు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. మీకు కూడా ఏదన్నా సమస్య ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. నమస్తే అండి. సార్, ముందుగా చెప్పండి, జ్యోతిష శాస్త్రానికి రత్న శాస్త్రానికి గల సంబంధం ఏమిటి? అసలు మీరు ఈ దివ్య డైమండ్స్ అనేది ఇక్కడే కాకుండా దేశ విదేశాల్లో కూడా మంచి పేరుగాంచింది. మీ సక్సెస్ మంత్రం ఏంటి? అదే మంత్రం ఏం లేదండి, సక్సెస్కి ఒకటే ఉంటుందండి, హార్డ్ వర్కింగ్ అనేది ఒకటి ఇంపార్టెంట్. ఎంత హార్డ్ వర్కింగ్ చేసినా అదృష్టం అనేది కూడా కొద్దిగా ఉండాలి. అదృష్టం అనేది కూడా ఇట్లా మనం జస్ట్ లైక్ దట్ కూర్చుంటే రాదు. మనకు నిజంగా శాస్త్రాల్లో ఏం చెప్పబడ్డదంటే మనం కష్టపడడం మ్యాండేటరీ, దాంతోపాటు మనకు ఆవగింజంత అదృష్టం అవసరం. అదృష్టాన్ని మనం చరిత్రలో చూసుకున్నట్టయితే, శాస్త్రాల్లో చూసుకున్నట్టయితే అదృష్టాన్ని రత్నాలు ప్రభావితం చేస్తామని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రానికి ఇక్కడ రత్నశాస్త్రానికి తేడా ఏంటంటే, ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ ఏముందంటే ముఖ్యంగా ఒక రత్నం పెట్టుకోవడమే. సో రత్నం పెట్టుకోవడం అనేది, మరి రత్నం గురించి తెలుసుకోవడం కోసం రత్నశాస్త్రం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. జ్యోతిష్ శాస్త్రం అంటే ముఖ్యంగా మన దేశంలోనే ఎక్కువ దీని ప్రాశస్త్యత ఉంది, ఎందుకంటే వేదాల్లో కూడా జ్యోతిష్ శాస్త్రం ఒక భాగం కాబట్టి. సో మన ఇండియాలో ఎక్కువ దీని జ్యోతిష్ శాస్త్రం ప్రశస్తత ఉంది. ఇది కాకుంటే జోడియాక్ సైన్స్ అని విదేశాల్లో కూడా ఉంది. కాకపోతే జోడియాక్ సైన్స్ అయినా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారమైన ఇది గ్రహాల గమనం, ఖగోళ శాస్త్రమే జ్యోతిష్ శాస్త్రం. సో ఇక్కడ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలకు సంబంధించినవే రత్నాలు. మనం నిజంగా కూడా ఇక్కడ సైంటిఫిక్గా కూడా ఇప్పుడు జూపిటర్ గ్రహం తీసుకున్నాం అనుకోండి, జూపిటర్ గ్రహంలో ఉండే వేవ్ లెంత్, జూపిటర్ గ్రహానికి సంబంధించిన రత్నం కనక పుష్యరాగం, దాంట్లో వేవ్ లెంత్ ఒకటే ఉంటుంది. ఇది ఎలాంటి సంబంధం అంటే అవినాభావ సంబంధం. అంటే ఒక టీవీకి టీవీ రిమోట్కి ఎలాంటి అవినాభావ సంబంధం ఉంటుందో అలాంటి సంబంధము ఆ పర్టికులర్ గ్రహాలకు ఈ రత్నాలకు ఉంటుంది. సో జ్యోతిష్ శాస్త్రంలో ముఖ్యంగా గ్రహాల ప్రభావం, ఏదైతే చెడు ప్రభావం ఎప్పుడైతే మనిషిపై పడుతుందో అలాంటి చెడు ప్రభావం తప్పించుకోవడం కోసమే మనకు ఇప్పుడు జబ్బులు వస్తే మనకు మెడిసిన్స్ ఎలా ఉన్నాయో, మనం ఎంత కష్టపడ్డా ఒక్కోసారి మనకు సక్సెస్ ఉండదు, అన్ని ఎఫర్ట్స్ పెట్టినా సక్సెస్ ఉండదు. ఇలాంటి సందర్భంలో మనం చేయాల్సిన సక్సెస్ ఎఫర్ట్స్ పెడుతూ అదృష్టాన్ని ప్రభావితం చేసే రత్నాలు పెట్టుకుంటే చాలామంది మెజారిటీగా మోర్ దెన్ 95% ఈ రత్నశాస్త్రం కరెక్ట్ అడ్వైస్ ప్రకారం పెట్టుకున్న వాళ్ళకు సక్సెస్ అన్నది ఉంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఈ జమాలజీకి కానీ రత్నశాస్త్రం కానీ ఒక ప్రాచుర్యం ఉంది, ప్రజాదరణ ఉంది. ఎందుకుంది అంటే దీంట్లో ట్రూత్ పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి. సో ఆ విధంగా రత్నాలు అనేది ఏ ఒక్కరు సృష్టించింది కాదండి, అనాదిగా ఉన్న వేదాల్లోనే ఒక భాగం రత్నధారణ అన్నది. సాక్షాత్తు భగవంతుని కూడా రత్నాలతో అలంకరిస్తారు. అంతెందుకు, జస్ట్ మనకంటే ప్రీవియస్ యుగ ఏంటి, ద్వాపర యుగంలో ఎన్నో రత్నాల గురించి విశిష్టత చెప్పబడ్డది. ఇప్పుడు మనము శ్రీకృష్ణ భగవానుడు శమంతకమణి కోసం, శమంతకమణి విశిష్టత మనకు చాలా సందర్భాల్లో మనము తెలుసు. అదేంటి, ఎన్నో టన్నుల బంగారాన్ని సృష్టించేది. సో అలాంటి రత్నాలు దివ్యమైన రత్నాలు అంటారు. ఇప్పుడు అలాంటి రత్నాలు ఉండవు. కాకపోతే మనకు సూటబుల్ రత్నం పెట్టుకోవడం వల్ల అన్ని విధాలు కలిసి రావడం కూడా దాన్ని కూడా అదృష్టం కిందే కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. సత్యనారాయణ గారు నమస్తే అండి. సత్యనారాయణ గారు. హలో సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి కొరకు మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. హలో చెప్పండి సార్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మా అబ్బాయి గురించి తెలుసుకుందామని చెప్పండి సార్. నమస్తే మేడం. మా అబ్బాయి కొరకు అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అండి. చెప్ప 9/7 1989. టైం అండి? 1989. టైం చెప్పండి. కల్వచర్ల, రాత్రి 7 గంటల నుంచి సుమారు 7-8 సుమారు. ఓకే సరే. అయితే ఇప్పుడు ఇంతవరకు మీ బాబుకి ఏదైనా ఎవరికైనా చూపించడం కానీ, ఏదైనా రత్నం కానీ పెట్టడం జరిగిందండి? 7-8 సుమారు. అది నోట్ అయిపోయింది. ఇంతవరకు మీరు ఏదైనా మీ బాబును ఆస్ట్రాలజీ పరంగా ఎవరికైనా చూపించడం కానీ, ఏదైనా రెమెడీ కానీ, రత్నాన్ని కానీ ఏదైనా సజెషన్ తీసుకున్నారా?
సరే, ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీ బాబు పెట్టుకోవాల్సింది లైఫ్ లాంగ్గా కనక పుష్యరాగం అనే రత్నం ఉంటుంది. అది కుడి చేతి చూపుడు వేలు పెట్టుకోవాలి. తర్వాత స్టార్ రూబీ అని ఉంటుంది. ఈ 2 రత్నాలు మీ బాబుకు సూటబుల్ అండి. ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్గా పెట్టుకోవచ్చు. దివ్యా డైమండ్స్లో కూడా ఇక్కడ ఏంటంటే గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ లాగా ఉంటుంది. సో ఇన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఇస్ మోర్ యాక్యురేట్ దెన్ ద ఇండివిజువల్ అడ్వైజ్. కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన రత్నాలే లైఫ్ లాంగ్గా మీ బాబుకు సూటబుల్ అండి. ఎన్ని ఒడిదుడుకులు లైఫ్లో వస్తూ ఉన్నా మనకు సూటబుల్ రత్నాలు పెట్టుకోవడం వల్ల నిజంగా అలాంటి బ్యాడ్ ఇంపాక్ట్, బ్యాడ్ టైం నుండి మనం తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు కరెక్ట్ జాతి రత్నాన్ని మీరు తీసుకొని పెట్టుకుంటేనే ఈ ప్రభావాలు ఉంటాయి. జాతి రత్నాల గురించి ఏమాత్రం అవగాహన ఉన్నా ఈ మధ్య ఈ రోజుల్లో 80% పైన డూప్లికేట్స్ ఉన్నాయి. కాబట్టి మీరు రత్నాల ప్రస్తావన ఎక్కడొచ్చినా 1-2 సార్లు తెలుసుకొని రత్నాల గురించి పెట్టుకోవాలి. ఏమాత్రం అశ్రద్ధ చేస్తే ఏమైపోతుందో తెలుసా అండి? సింథటిక్స్ 1 కాదు 2 కాదు, వందలాది సింథటిక్స్, డూప్లికేట్స్, మ్యాన్ క్రియేటెడ్, కల్టివేటెడ్ స్టోన్స్ వచ్చేసాయి. అలాంటి స్టోన్స్ నష్టం చేస్తాయి, జబ్బులు వస్తాయి, పెద్ద పెద్ద జబ్బులు, ఈవెన్ క్యాన్సర్ లాంటి జబ్బులు వస్తాయి. ఎందుకు వస్తాయంటే డూప్లికేట్ రత్నాలను తయారు చేసే విధానంలో రేడియో యాక్టివిటీ రేస్ ఇంజెక్ట్ అవుతాయి. అదే న్యాచురల్గా రత్నాలు ఏవైతే ఫామ్ అవుతాయో కొన్ని 100,000 సంవత్సరాలు పడుతుంది భూమిలో తయారవడానికి. అలాంటి రత్నాలు ఎంత మేలు చేస్తాయో డూప్లికేట్ అంత నష్టం చేస్తాయి. కాబట్టి రత్నాల ప్రస్తావన ఎప్పుడొచ్చినా 1-2 సార్లు తెలుసుకోండి. ఏ వివరాలు కావాలన్నా దివ్యా డైమండ్స్ ఆల్వేస్ వీఆర్ హియర్ గివింగ్ ద నాలెడ్జ్ ఫస్ట్. మా దగ్గర ఎలాంటి సొంత డబ్బాలాగా రండి ఎలాంటి ప్రోద్బలం ఉండదు. బీయింగ్ ఏ జెమాలజిస్ట్ మ్యాక్సిమం వీఆర్ గివింగ్ ద అవేర్నెస్ అండి. సో ఇక్కడ ఏంటంటే రత్నాలు మన ఆలోచన విధానాన్ని కూడా మార్చే శక్తి ఉంటుంది. కాబట్టి మంచి జాతి రత్నాలు పెట్టుకునే ప్రయత్నం చేయండి అనేది నా ఉద్దేశం. ఓకే సార్, మరొక కాలర్తో మాట్లాడదాం. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా పాప గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ టైం చెప్పండి. 2003లో 2003 మే 9వ తారీఖు 10 గంటల 15 నిమిషాలండి. మార్నింగా అండి? అవునండి, ఉదయం. మీ పాపకి ఏదైనా ఇంతకుముందు ఏదైనా స్టోన్ అది పెట్టించారమ్మా? లేదండి. అయితే మీ పాపకు పెట్టుకోవాల్సింది స్వాతిముత్యం పెట్టాలమ్మా. లైఫ్ లాంగ్గా పెట్టుకోవాలి. లగ్నాధిపతి రాష్ట్రాధిపతి ఒక్కరే అవుతున్నారు. కాబట్టి స్వాతిముత్యం ఎట్లా ఉంటుందంటే ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. మన హైదరాబాద్లో పర్ల్ సిటీగా పేరుంది మన హైదరాబాద్కి. కాకపోతే మీకు ఎందుకు పేరు వచ్చిందంటే తెలుసా అండి? ఈ ఆర్టిఫిషియల్ పర్ల్స్ను రకరకాల డిజైన్లో తయారు చేస్తారు. కాబట్టి అందుకు ఈ పర్ల్ సిటీగా హైదరాబాద్కి పేరుంది. బట్ నిజంగా చెప్పాలంటే నిజమైన మన జాతకరీత్యా ధరించేది మాత్రం ప్యూర్ ముత్యాలు ధరించాలి. అలా ఉంటే డీప్ ఓషన్ నుండి వస్తాయి. అవి చూడడానికి ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటాయి. హార్డ్లీ 3% వాళ్ళు మాత్రమే మనము హైదరాబాద్లో ఈ స్వాతి ముత్యాలు న్యాచురల్ పర్ల్స్ డీల్ చేస్తున్నారు. 3%. కాబట్టి మీరు ఈ న్యాచురల్ స్వాతి ముత్యాన్ని ధరిస్తేనే మీకు ఆ ప్రభావం ఉంటుంది. మీ పాపకు స్వాతి ముత్యము అండ్ పగడము ఈ 2 రత్నాలు మీ పాపకు సూటబుల్ అండి. సో కొనే ముందు 1-2 సార్లు రత్నాల గురించి తెలుసుకోండి. ఎందుకంటే డూప్లికేట్లు విపరీతంగా ఉన్నాయి చాలామంది దగ్గర. ఎందుకంటే నేను ఎవ్రీడే టెస్టింగ్ కూడా చేస్తాం. మేము సర్టిఫైడ్ రత్నాలు ఇవ్వడమే కాకుండా టెస్టింగ్ కూడా చేస్తాం. కాబట్టి ఒక డేటాబేస్ ఆధారంగా చెప్తున్నాం. 80% పైన 90% వరకు డూప్లికేట్స్ ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే ఇప్పుడు జనాలే వీళ్ళు ఎందుకు ఇస్తారు పాత వాళ్ళు ఇలా నమ్మడం బట్టే. ఇప్పుడు ఏమైపోయిందంటే డూప్లికేట్ స్టోన్తో పాటు ఒక ఫేక్ సర్టిఫికెట్ ఇస్తున్నారు. మీరు గమనించాలి ఏంటంటే ప్రతి పేపర్ సర్టిఫికెట్ కాదండి. సర్టిఫికేట్ కూడా ఎలా చదవాలి, ఎలా గమనించాలని తెలుసుకోవాలి. ఇలాంటి ఏ డీటెయిల్స్ కోసమైనా నంబర్ సేవ్ చేసుకొని మీరు దివ్యా డైమండ్స్ కాల్ చేయండి. సిటీలో అయితే దగ్గర రండి, లేదంటే మేము ఓవర్ ద ఫోన్ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామండి. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. రెడ్డయ్య గారు నమస్తే అండి. నమస్తే మేడం. మా మనమని డేట్ ఆఫ్ బర్త్ చెప్తారు మేడం. ఓకే చెప్పండి. 2014 మేడం. ఓకే, 2014 మే 18. టైం అండి? తెల్లవారు 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఉంటాడు మేడం. సాయంత్రమా? అర్లీ మార్నింగ్ మేడం సార్. అర్లీ మార్నింగా? ఓకే ఓకే చెప్పండి. ఇది ఎవరిది? మీ పాపదా? బాబుకు సార్. పాప. చెప్పండి, బాబుని ఎవరికైనా చూపించారా? ఏదైనా రత్నాల గురించి అడ్వైజ్ అయిందా? మీకు ఫోన్ చేస్తాను సార్. ఏంటండి? ఇప్పుడే ఫస్ట్ మీకు ఫోన్ చేస్తాను, ఎవరికి చూపించలేదు సార్. అయితే ఎందుకు అడుగుతున్నానంటే
ఇప్పుడు రత్నాన్ని ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తున్నారు. నిజంగా రత్నధారణ అడ్వైజ్ ఎలా చేయాలంటే బర్త్ చార్ట్ ఆధారంగానే చేయాలి. దాంట్లో ఉన్న ప్లానెటరీ పొజిషన్స్ ఏందనేది చూసుకునే చెప్పాలి. కొందరు ప్రేయర్ ప్రకారం అడగకపోయినా చెప్పే వాళ్ళు వచ్చేసారు కాబట్టి చెప్తున్నా. చాలా రాంగ్ అడ్వైజెస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కమర్షియల్గా ఈ జ్యోతిషాన్ని ప్రాక్టీస్ చేసే వాళ్ళు కోకొల్లలు ఎవ్రీ 15 రోజులకు ఒకరు పుట్టుకొచ్చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈజీ అయిపోయింది. వేషధారణ చేసుకోవాలి, ఏదో ఒక రాయి అంటగట్టాలి, డూప్లికేటు, అలాగా చాలా చలామణి అవుతున్నాయి. ఇది ఎన్నో ప్రాక్టికల్గా నేను డేటాబేస్ ఆధారంగా చెప్తున్నానండి. అందుకే అడుగుతున్నా, ఒకవేళ ఏదైనా చెప్పినట్టయితే అది కరెక్ట్ స్టోన్ అవునా కాదా. ఇక్కడ ఏమైపోతుందంటే అడ్వైజ్ కరెక్ట్ ఉన్నప్పుడే రత్నానికి మనకు కరెక్ట్ సరైన రత్నానికి విలువ ఉంటుంది. అడ్వైజ్ తేడా ఉన్నప్పుడు మీరు ఎంత ప్యూర్ రత్నం పెట్టినా దానివల్ల ప్రయోజనం ఉండదు. కాబట్టి ఈ వివరాలు తెలుసుకోవడం అవసరం. సో ఇప్పుడు మీ ఈ బాబుదండి పాపదే అనుకుంటా బాబు. సో ఇప్పుడు మీ బాబుది దీని ప్రకారము గణపతి షేప్లో ఉన్న పగడాన్ని పెట్టాలండి. గణపతి షేప్లో ఉన్న పగడము, తర్వాత కెంపు, ఈ 2 రత్నాలు బాబుకు సూటబుల్ అండి. గణపతి షేప్లో పగడం ఉంటుంది. పగడంలో కూడా చాలా డూప్లికేట్స్ ఉన్నాయి. మీరు చూసుకోవాలి, అదే ఒరిజినల్ పగడం ఎలా ఉంటుందనేది చూసుకోండి. అది చూడడానికి ఒకసారి రావచ్చు దివ్య డైమండ్స్లో. ఫోర్స్ ఎలాంటిది ఉండదు, వచ్చి చూసి ఎలా ఉంటుంది, డూప్లికేట్ ఎలా ఉంటుంది, ఒరిజినల్ ఎలా ఉంటుంది, వ్యత్యాసం ఏంటి, జనరల్ పబ్లిక్ కూడా ఎలా గుర్తుపట్టవచ్చు, కొంతవరకు మ్యాక్సిమంగా మీకు ప్రాక్టికల్గా చూపిస్తూ నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మేడం మా బాబు గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 26/1/2007 మేడం. టైం చెప్పండి. 8:20 మేడం. ఉదయం 8:20. ఉదయం 8:20 సార్. ఓకే, చెప్పండి సార్. ఇంతవరకు మీ బాబుకి ఏదైనా స్టోన్ పెట్టించారా? ఏం పెట్టలేదు సార్. ఓకే, సో మీ బాబుకి పెట్టుకోవాల్సింది మయూరి నీలం అనే ఒక రత్నం పెట్టుకోవాలి. మయూరి నీలము, తర్వాత బ్లూ జాగర్ డైమండ్, ఈ 2 రత్నాలు మీ బాబుకి సూటబుల్ అండి. మయూరి నీలం అనేది కూడా వన్ ఆఫ్ ద రేర్ స్టోన్ అండి నవరత్నాలలో. అది ఆస్ట్రేలియా నుండి మాత్రమే వస్తుంది. 2 రంగుల మిశ్రమంగా ఉంటుంది. ఇక బ్లూ జాగర్ డైమండ్ అయితే వివిఎస్ క్లారిటీ ఉండాలి, ఈ కానీ మ్యాక్సిమం ఎఫ్ కలర్ ఉండాలి. కాకపోతే బ్లూ జాగర్ ఎలా ఉంటుందనేది మీరు దివ్య డైమండ్స్కి వచ్చినట్టయితే ల్యాబ్లో బ్లూ జాగర్ డైమండ్కు నార్మల్ డైమండ్కు ల్యాబొరేటరీ మధ్య తయారు చేసిన డైమండ్కు వ్యత్యాసం ఏందన్నది దివ్య డైమండ్స్ ల్యాబ్లో మీకు ఆ డీటెయిల్స్ చూపిస్తాం. బ్లూ జాగర్ ఎలా ఉంటుంది, నార్మల్గా ఆర్నమెంట్లు పెట్టుకునే డైమండ్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ అని ల్యాబొరేటరీలో తయారవుతున్న డైమండ్స్ అవి ఎలా ఉంటాయి, తర్వాత దానికి సిమిలెంట్గా మోజనెట్స్ ఎలా ఉంటాయి, ఇలాగా ఎన్నో రకాల డైమండ్స్లో కూడా సిమిలెంట్స్ వచ్చేసాయి. కాబట్టి జాతకరీత్యం మాత్రం ఎన్ని వచ్చినా ఆర్నమెంట్గా ధరించవచ్చు ఏవైనా. కాబట్టి జాతకరీత్యం మాత్రం మనము న్యాచురల్ డైమండ్ అందులో ఇంపాక్ట్ ఉండాలంటే బ్లూ జాగర్ డైమండ్ లాంటివి పెట్టుకుంటే దాని ప్రభావం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుందండి. ఓకే సార్, ఇప్పుడు ల్యాబ్ టెస్ట్ ద్వారా కాకుండా అసలైనదా నకిలీదా అది కంటి చూపుతో ఎలా లేదు, తెలుసుకోవచ్చు? కంటి చూపుతో ప్రపంచంలో ఎవరు చెప్పలేరు, నేనే కాదు. ఇప్పుడు నిజంగా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేయాలంటే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రపంచంలో ఎవరైనా కంటి చూపుతోని అట్లీస్ట్ గ్రూప్ చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఇంకా డిసీజెస్ సంగతి తర్వాత, ఓన్లీ గ్రూప్స్ బేసిక్గా ఏ గ్రూపు, ఏబి గ్రూప్, బి గ్రూప్ ఎట్లయితే బ్లడ్లో ఉంటాయో కంటి చూపుతోని చూసి ఎవ్వరు ప్రపంచంలో చెప్పలేరు. అట్లాగే రత్నాల్లో కూడా ఈ ఇంపార్టెన్స్ ఇప్పుడు వచ్చేసింది. అదే పాత రోజుల్లో లేకుండే. పాత రోజుల్లో అప్పుడు డూప్లికేట్స్ లేవు కాబట్టి అసలు ఈ ల్యాబొరేటరీస్ కానీ సర్టిఫికేట్ ఇంపార్టెన్స్ లేకుండే. ఇప్పుడు విపరీతంగా డూప్లికేట్స్ ప్రతి విషయంలో, తినే విషయంలో కానీ, కరెన్సీ నోట్లలో కానీ రత్నాలు విలువైన 1 కాదు 2 కాదు, అసలు 75 సంవత్సరాల నుండి డూప్లికేట్ స్టార్ట్ అయినాయి. 75 సంవత్సరాల కింద 1 అరా ఉండే, ఇప్పుడు 300-400 వెరైటీస్ ఆఫ్ డూప్లికేట్స్ ఒక్కొక్క స్టోన్కి వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు తెలుసుకోవడమే ఇంపార్టెన్స్ అండి. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. రాజీవ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించానండి, రాజీవ్ కుమార్. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 25/11/1987. టైం అండి. హలో, టైం అండి రాజీవ్ కుమార్ గారు. టైం మార్నింగ్ 5 to 5:30. ఓకే ఓకే, చెప్పండి సార్. ఇంతవరకు ఏదైనా జెమ్ స్టోన్ పెట్టుకున్నారండి? నేను ఇప్పటివరకు ఏం పెట్టుకోలేదండి. ఓకే, పెట్టుకోకుండా రత్నాలు పెట్టుకునే అవకాశం కూడా వచ్చిందంటే మీరు ఒక్కటే అనుకోవాలి, మీ గుడ్ పీరియడ్ ముందున్నట్టే. ఎందుకంటే మనకు గుడ్ పీరియడ్ ముందు ఉంటేనే రత్నాలు పెట్టుకోవాలి, ఏదైనా తెలుసుకోవాలని ఆలోచన వస్తుంది. మనకు నిజంగా గుడ్ పీరియడ్ లేదనుకోండి, అంటే ఇప్పుడు ఎవరి లైఫ్లో అయినా గుడ్ పీరియడ్ బ్యాడ్ పీరియడ్ ఇట్లా గ్రాఫ్ లాగా ఉంటుంది ఎవరికైనా.
సో పెట్టుకునే థాట్ వచ్చినా, తెలుసుకోవడానికి ముందుకు వచ్చినా మీ గుడ్ పీరియడ్ ముందని అనుకోవాలి. ఎందుకంటే రత్నాలు అంత ప్రభావితం చేస్తాయి మనిషిపై. ఆలోచన విధానాన్ని మార్చే శక్తి రత్నాలకు కాస్మిక్ రేస్ ద్వారా కంటిన్యూస్గా బాడీలో పడితే మనకు నిజంగా ఆలోచన విధానం మారిపోతుంది. డిప్రెషన్ ఉండదు, ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి, కాన్ఫిడెన్స్, ఇలాంటివన్నీ రత్నధారణలు ఉంటాయి. దీనికి సైన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మీరు పెట్టుకోకపోయినా రత్నం పెట్టుకోవడం అనేది ఒక మంచి యోగం అనే చెప్పాలి. ఇప్పుడు మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీరు పెట్టుకోవాల్సింది కనక పుష్యరాగము, తర్వాత రూబీ అండి. ఈ 2 రత్నాలు లైఫ్ లాంగ్గా పెట్టుకోవాలి. కనక పుష్యరాగము, రూబీ నోట్ చేసుకోండి. రత్నాల గురించి ఏ డీటెయిల్స్ కావాలన్నా దివ్య డైమండ్స్కి మీరు కాల్ చేయండి, డైరెక్ట్గా వచ్చి చూడండి. సో ఎలా ఉంటే వ్యత్యాసము, డూప్లికేట్స్ ఏంటి, ఎలా ఉంటాయి, సో అలాంటి క్యూరియాసిటీ మీరు ఎందుకు చెప్తున్నానంటే పెట్టుకుంటే జాతి రత్నాలు పెట్టుకోండి, లేదంటే మానేయండి. ఏదో తక్కువ ధరకు వస్తుంది కదా అని డూప్లికేట్కి వెళ్ళకండి. సో అట్లా అని భయపడాల్సింది కూడా ఏం లేదు. లక్షలు, ప్రతి రత్నము లక్షల్లో ఉండదు. 10,000కు సర్టిఫైడ్ జాతి రత్నము, ఎఫెక్టివ్ రత్నము ఇప్పుడు దివ్య డైమండ్స్ సర్టిఫికెట్తో సహా ప్రతి ఒక్కరు ఇవ్వడం జరుగుతుంది. ఒక మినిమం సైజ్ పెట్టుకున్నా దాని ప్రభావం ఉంటుంది. సో ఇవన్నీ మీరు గమనించాలి, తెలుసుకోండి. ఫస్ట్ సబ్జెక్టు ప్రతి చోట ఎక్కువ ధర ఉందని భయపడకూడదు, తక్కువ ధర ఉందని ఈల్డ్ కాకూడదు. రేషనల్గా ప్రతి విషయంలో ఆలోచిస్తే అప్పుడు నిజంగా ఈ రత్నధారణ వల్ల ఉన్న ప్రయోజనం అనేది మనకు అందుతుందండి. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. నిర్మలా గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 2023 జూలై 10వ తారీఖు. టైం చెప్పండి. టైం చెప్పండి. టైము 10:55 పొద్దున. మార్నింగ్. ఓకే, చెప్పండి అమ్మా. ఈ బాబుకు 23 కాబట్టి చిన్నపిల్లాడు కదా. ఇప్పుడు మీ బాబుకి ఏం చేయాలంటే ఎమరాల్డ్ అనే గ్రీన్ కలర్లో ఉంటుందమ్మా స్టోను. జాతి పచ్చ తెలుగులు అంటారు, గరుడ పచ్చ అని కూడా అంటారు. ఎమరాల్డ్ విత్ డైమండ్, చిన్న డైమండ్ ఒక 20 సెంట్లు పైన ఉండాలి. ఎమరాల్డ్ కింద పెట్టి పెండెంట్గా చేసి మీ బాబుకు పెట్టండి. వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి, ఫ్యూచర్ బాగానే ఉంటుంది. ఇదంతా దేనికోసం అంటే మేము ఎమరాల్డ్ మెమరీ పవర్ కోసము, సద్బుద్ధి కోసము, వాక్చాతుర్యం కోసము ఇట్లా ఎమరాల్డ్ ఉంటుంది. డైమండ్ అన్నది ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇది తొలగిస్తుంది. ఈ 2 కాంబినేషన్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అండి. ఎమరాల్డ్ డైమండ్ కాంబినేషన్ అన్నది అసలు రత్నాలలోనే బెస్ట్ కాంబినేషన్ ఏంటంటే ఎమరాల్డ్ డైమండ్ అంటారు. ఎందుకంటారో తెలుసా అండి? జ్యోతిష్ శాస్త్రంగా యాంగిల్లో చూస్తే ఎమరాల్డ్ విష్ణుమూర్తి స్వరూపము, డైమండ్ లక్ష్మీదేవి స్వరూపము. ఈ 2 రత్నాల కలయికను లక్ష్మీనారాయణ యోగం అంటారు. సో ఈ 2 రత్నాలు మీ బాబుకు సూటబుల్, లైఫ్ లాంగ్ పెట్టుకోవచ్చు. డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నంబర్ సేవ్ చేసుకొని దివ్య డైమండ్స్ కాల్ చేయండి. ఓకే సార్, దివ్య డైమండ్స్ సంబంధించి ఏవి చూద్దాం. దివ్య డైమండ్స్, ఆల్ అండర్ వన్ రూఫ్. ఆస్ట్రాలజీ డిపార్ట్మెంట్, MGTL మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, NIIG మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ షోరూమ్, R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. రత్నశాస్త్రం జెమాలజీ అనబడే రత్నశాస్త్రం చదివిన వ్యక్తి మాత్రమే రత్నాన్ని అనేక పరికరాల ద్వారా పరిశీలించి అది జాతి రత్నమా, ఉపజాతి రత్నమా లేక థర్మల్ ప్రాసెస్ రత్నమా అన్నది గుర్తించగలుగుతాడు. అలా గుర్తించిన అంశాలను ఒక సర్టిఫికెట్ రూపంలో తయారు చేస్తాడు. ప్రతి జాతి రత్నానికి ఇలాంటి సర్టిఫికెట్ ఉంటుంది. ఆ సర్టిఫికెట్లో 10 నుండి 12 రకాల పరీక్షలు జరిపిన ఫలితాల వివరాలుంటాయి. ఒక్కో రత్నానికి 10 పరీక్షలు అవసరమైతే మరికొన్ని రత్నాలకు 12 రకాల పరీక్షలు అవసరమవుతాయి. సో జాతి రత్నం ఎవరు కొన్నా సర్టిఫికెట్ తప్పనిసరి. సర్టిఫికెట్ లేనప్పుడు మీ దగ్గర ఉన్నది జాతి రత్నం అని చెప్పడం చాలా కష్టం. Open your eyes to find genuine gems. అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్లేవారి గమ్యం, అందరికీ అదృష్టమనే లక్ష్యం. దివ్య డైమండ్స్ జాతి రత్నాలకి పుట్టిల్లు. సౌత్ ఇండియాలోనే #1 డైమండ్స్ సంస్థ. అదృష్ట రత్నాలకి కేర్ ఆఫ్ అడ్రస్. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారి రత్నాలకి సర్టిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టి కస్టమర్లకి అందిస్తున్న ఏకైక సంస్థ దివ్య డైమండ్స్. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ఫేమస్ జెమాలజిస్ట్ ఆఫ్ ఇండియా డాక్టర్ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో
అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. Divya Diamonds, origin for genuine gems. Scientifically lab tested, 100% genuine. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలరీ షాప్స్ ఉంటాయి, వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఏంటి అసలు? మాకు పెద్ద పెద్ద కార్పొరేట్ జ్యువెలర్స్కి వ్యత్యాసం ఏంటంటే, మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, యాజ్ ఇట్ ఈస్గా అందరు జ్యువెలర్స్ రత్నాలు డీల్ చేయరండి. అవుట్ ఆఫ్ 100 పీపుల్ ఓన్లీ 5% ఆఫ్ ద పీపుల్ ఓన్లీ దే ఆర్ డీలింగ్ జెమ్స్. ఇక మిగతా ఈ కార్పొరేట్ జ్యువెలర్స్ వీళ్ళైతే ఉన్నారో వీళ్ళు ప్యూర్లీ గోల్డ్ జ్యువెలరీ బేస్ ఉంటారు. నిజంగా చెప్పాలంటే దివ్యా డైమండ్స్ ఏంటంటే, ఎక్కడైతే జ్యువెలరీ షాప్ ఎండ్ అవుతుందో అక్కడ నుండి దివ్యా డైమండ్స్ స్టార్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్లోకి పోయి మాకు రేర్ క్వాలిటీ జెమ్ స్టోన్ గురించి అడగండి, వాళ్ళు కూడా మా పేరే చెప్తారు, దివ్యా డైమండ్స్కే వెళ్ళండి ఏ రత్నం కావాలంటే అని చెప్తారు. ఇది అక్షర సత్యము, చాలామంది అలాగ చెప్పిన వాళ్ళు వచ్చిన వాళ్ళే. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా జనరల్గా ఏదైనా జ్యువెలరీ షాప్ పోతే మీరు ఒక క్యారెట్ డైమండ్ అడగండి, ఒక 2 క్యారెట్ డైమండ్ అడగండి, ఎవరు పెట్టరు, మెజారిటీకి ఎవరు పెట్టరు, తెప్పిస్తామని అంటారు. అదే దివ్యా డైమండ్స్లో క్యారెట్ డైమండ్ నుండే 10 క్యారెట్ డైమండ్ వరకు అవైలబిలిటీ ఉంటుంది. సో ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అండ్ రేర్ క్వాలిటీ జెమ్స్ అన్నీ దివ్యా డైమండ్స్లో ఉంటాయి. ఎక్కడ దొరకని రత్నాలు దివ్యా డైమండ్స్లో ఉంటాయి. ఎందుకుంటాయి? డైరెక్ట్గా దేశ విదేశాల నుండి మైనింగ్ నుండి సేకరిస్తున్నాం. ఆ ఎవిడెన్స్ అంతా మీకు చూపిస్తామండి, ఎలా మైనింగ్ నుండి ఎలా లభిస్తాయి, ఎలా మేము సేకరిస్తాము, ప్రొసీజర్ ఏంటని. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఎక్స్క్లూజివ్లీ రత్నాలు డీల్ చేస్తాం కాబట్టి దివ్యా డైమండ్స్. ఇక జ్యువెలరీ షాపులో చాలామంది బంగారం, వెండి అన్నీ డీల్ చేస్తారు. సో వీ డోంట్ డీల్ జ్యువెలరీ ఆర్నమెంట్స్, వీఆర్ డీలింగ్ స్పెషలైజ్డ్ జెమ్ స్టోన్స్ అండ్ డైమండ్స్. కాబట్టి దానికి రిలేటెడ్ రింగ్ కానీ, పెండెంట్ కానీ, ఈవెంట్ టాప్స్ కానీ ఉంటాయి. అలా దట్ ఈస్ ద డిఫరెన్స్. కార్పొరేట్ జ్యువెలర్స్ కానీ దివ్యా డైమండ్స్ కానీ ఇది డిఫరెన్స్. ఓకే సార్, కాలర్తో మాట్లాడదాం. దామోదర్ గారు నమస్తే అండి. మేడం గారు, ఎవరి గురించి తెలుసుకోవాలండి? మా అబ్బాయి గురించి అండి. 22/3/95 డేట్ ఆఫ్ బర్త్. ఎంత? 22/3/95 కనపట్లేదు మేడం. అబ్బాయి సంగతి అడుగుతున్నా నేను. ఓకే అండి. 97 అండి? 95 మేడం. 22/3/95 2:30 టైం. 2:30 మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం సార్. ఓకే, చెప్పండి సార్. అయితే ఈ అబ్బాయికి ఏ రకం రాయి ధరిస్తే మంచిది చెప్తే మేము తీసుకుంటాం సార్. యా తప్పకుండా. ఇప్పుడు మీ బాబుకు స్వాతి ముత్యం ధరించాలండి. స్వాతి ముత్యము, పగడము, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా లాకెట్గా పెట్టించండి మీ బాబు. లేదంటే 2 ఉంగరాలు కూడా పెట్టవచ్చు. స్వాతి ముత్యము, పగడం ఇంతకుముందే నేను చెప్పాను స్వాతి ముత్యం గురించి. రేర్గా లభిస్తుంది స్వాతి ముత్యాలు, ఎక్కడంటే అక్కడ ఉండవు. డీప్ ఓషన్ల నుండి వస్తుంది, సిల్క్ లాగా ఉంటుంది, రెగ్యులర్ షేప్లో ఉంటుంది. స్వాతి ముత్యము, పగడము. పగడం అయితే జపాన్ పగడము, ఇలాంటివి జపాన్ పగడం అయితే శ్రేష్టమైంది. ఇలాంటి క్వాలిటీ తీసుకొని పెట్టుకుంటే నిజంగా ఇంకా ఏది పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ఫ్యూచర్లో పెట్టాల్సి వస్తే 3వ రత్నం ఆలోచిద్దాం. ఈ 2 రత్నాలు పెట్టుకుంటేనే మీకు బాబుకు చాలా వరకు ఎఫెక్ట్ అనేది పెట్టిన తర్వాత చాలా విజిబుల్గా ఉంటుందండి. ఓకే సార్, మరొక కాలర్తో మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. హలో రవి గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరు? డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలి మేడం. చెప్పండి. 3వ తారీఖు 1వ నెల. హలో, ఇయర్ చెప్పండి అండి. ఇయర్ చెప్పండి. 3వ తారీఖు 1వ నెల 2013 సార్. ఓకే, టైం చెప్పండి. టైం సార్ మార్నింగ్ టైంలో సార్ 10:30 అట్లా. సరే సార్, మీరు ఇది ఎవరిదండి? మా పాప సార్. అయితే మీ పాపకి ఏదైనా జెమ్ స్టోన్ పెట్టారా ఆల్రెడీ? ఇంతవరకు ఏం పెట్టలేదు సార్. అయితే ఇప్పుడు మీ పాపకు పెట్టాల్సింది ఏంటంటే కనక పుష్యరాగము, పగడం అండి. కనక పుష్యరాగము, పగడము మీ పాపకు సూటబుల్. ఈ 2 రత్నాలు పెట్టాలి. కనక పుష్యరాగం ఎల్లో కలర్లో ఉంటుంది, పగడం ఆరెంజ్ కలర్లో ఉంటుంది. పగడం ఏమో సముద్రం నుండి వస్తుంది, ఎల్లో సఫైర్. కనక పుష్యరాగం ఏమో భూమిలో నుండి వస్తుంది. అండ్ బెస్ట్ కనక పుష్యరాగం అయితే శ్రీలంక ఉంటుంది. ఇలాగా ఈ మంచి జాతి రత్నాలు, ఒక ప్రభావితమైన రత్నాలు, సర్టిఫైడ్ రత్నాలు పెట్టాలి. అలాంటివి అయితేనే మాకు జాతక ప్రభావాలు ఉంటాయి. కరెక్ట్ అడ్వైజు, కరెక్ట్ రత్నము, కరెక్ట్ దాని వేలా విశేషము, ముహూర్తము, దాని ప్యూరిఫికేషన్స్, ఎనర్జైజింగ్, ఇంత సిస్టమ్ ఉంటుంది. దివ్యా డైమండ్స్లో మీరు అడిగినా అడగకపోయినా ఈ ఎంటైర్ సిస్టమ్ మేము ఫాలో అవుతాం. ఎందుకు ఫాలో అవుతామంటే మాకుండే బ్రాండ్ ఇమేజ్కు ప్రతి ఒక్కరికి, దివ్యా డైమండ్స్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుడ్ ఎఫెక్ట్, రత్నాల వల్ల ఎఫెక్ట్ అందాలని మీరు అడిగినా అడగకపోయినా దాని ప్యూరిఫికేషన్ ఎలా చేస్తారు అండ్ ఎనర్జైజింగ్ ఎలా చేస్తారు అన్నీ మేము చేసి 1-2 సార్లు సర్టిఫై చేసే ఈ రత్నాన్ని అది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇంత సిస్టము, ఇంత ప్రొసీజర్ ఇంపార్టెంట్ ఈ రత్నధారణ వల్ల. ఎవరో చెప్పారు, ఎక్కడో కొన్నాను, దానివల్ల ప్రయోజనం లేదంటే కాదు, ఇంకేమైనా నష్టాలు ఉంటాయి.
ఒకవేళ బై ఛాన్స్ ఒకవేళ డూప్లికేట్ అయితే, ఒకవేళ వేరే అడ్వైస్ వేరే ఉన్నా దానివల్ల కూడా నష్టమే ఉంటుంది. కాబట్టి రత్నదారంలో కేర్ఫుల్గా ఏం లేదు, పెద్ద విషయం ఏం లేదు. ఒకసారి మీరు ఫోన్ చేయండి, మేము ప్రతి నాలెడ్జ్ అనేది మీకు ఇస్తామండి. అలా తెలుసుకొని పెట్టుకుంటే దాని ప్రభావం అనేది కనపడుతుంది. ఓకే సార్, మరో కాలర్తో మాట్లాడదాం. Yes. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా బాబు గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 11th May 2012 అండి. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 1 గంటకు. ఓకే, 1 గంట. చెప్పండి సార్, ఇంతవరకు ఇది ఎవరిది? ఇది పాపదండి. ఏంటండి? అయితే బాబుదే. ఓకే, ఈ బాబుది మీరు పెట్టాల్సిన రత్నం ఏంటంటే స్టార్ రూబీ అని ఉంటుంది. సూర్యరత్నం అని అంటారు. స్టార్ రూబీ పెట్టాలి. తర్వాత కనక పుష్యరాగం. స్టార్ రూబీ, కనక పుష్యరాగం ఈ 2 రత్నాల కాంబినేషన్ కూడా మంచి కాంబినేషనే, మంచి యోగం ఉంటుంది. స్టార్ రూబీ పెట్టండి. మీ బాబు ఏ ఫీల్డ్లో ఉంటే ఆ ఫీల్డ్లో స్టార్ లాగా చాలా బ్రైట్గా ఉంటుంది. కాకపోతే మీ బాబుకు లైఫ్ లాంగ్గా పెట్టాల్సిన స్టోన్ అండి. ఇది ఎలా ఉంటుందంటే సూర్యుడి కింద లైట్ కింద పెడితే 6 రేస్ ఇట్లా కనబడతాయి, రేస్ లాగా ఒక స్టార్ లాగా ఉంటుంది. అదొక ఫినామినా, అదొక విచిత్రం లాగా ఉంటుంది. అది లైట్ కింద పెడితేనే స్టార్ ఫామ్ అవుతుంది. సో దీన్ని అందుకే దాన్ని స్టార్ రూబీ అంటారు. సో దీన్ని తారా సూర్యమణి అని కూడా అంటారు తెలుగులో. సో ఇలాంటి రత్నం, మంచి రత్నం పెట్టించండి, లైఫ్ బాగుంటుందండి. ఓకే సార్, మరో కాలర్తో మాట్లాడదాం. సురేష్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ అండ్ టైం చెప్పండి. 19/08/1994. 19/8/08. ఓకే, 1994. ఓకే, రైట్. 1994. టైం చెప్పండి. మార్నింగ్ 7 o'clock. ఓకే, ఓకే, చెప్పండి బాబు, ఇంతవరకు ఏదైనా స్టోన్ పెట్టుకున్నారండి? లేదండి. ఏది పెట్టుకోలేదా? మీరు పెట్టుకోవాల్సింది వైట్ కోరల్ అని ఒకటి ఉంటుంది, విన్నారా ఎక్కడైనా? పగడం అనగానే ఆరెంజ్ కలర్ అంటారు. సో వైట్ కోరలు ఇక్కడ మీరు ఒక కాంబినేషన్లో పెట్టాలి. వైట్ కోరలు, కెంపు 2 కలిపి పెట్టాలి. సో అప్పుడు వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి. సో వైట్ కోరలు అండ్ కెంపు, రెడ్ కలర్లో ఉండేది కెంపు, ఈ 2 రత్నాలు మీకు సూటబుల్ అండి. మీకు ఇంకా అవి డీటెయిల్స్ కావాలంటే నెంబర్ సేవ్ చేసుకుని కాల్ చేయండి. ఓకే సార్, ఈ నవరత్నాలు అనేవి కాకుండా అదృష్ట రత్నం అనేది ఉంటుందా సార్? లేదండి, అది ఫేక్ అండి. అదృష్ట రత్నం నిజంగా ఎవరికి ఏ రత్నం జాతకరీత్యా వాళ్ళ బర్త్ ప్రకారం చూసుకుంటామో వాళ్ళకు సూట్ అయ్యేదే అది అదృష్ట రత్నం. అంతేగాని నేను కూడా చాలా సందర్భాల్లో విన్నాను, వాళ్ళు పేరు చెప్పట్లేదు, ఎవరో అదృష్ట రత్నం అనే చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే అది మోసం అండి. అదృష్ట రత్నం అంటూ ఉండదు. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీకు ఒక కెంపు సూట్ అవుతుంది అనుకోండి, అది ఎవరెవరికి సూట్ అవుతుందో వాళ్ళకు మాత్రమే అదృష్టరత్నం. కెంపు సూట్ వాళ్ళకు అది దురదృష్టరత్నం అన్నట్టే కదండి. సో అట్లా అదృష్టరత్నం అంటూ ఉండదు. అసలు ఏది సూటబుల్ రత్నము, ఏది అదృష్టాన్ని ఇస్తుంది అనేది ఇండివిజువల్గానే ఉంటుంది. సో దానికంటూ పేరు లేదు అట్లా. సో ఈ నవరత్నాలే ముఖ్యంగా నవరత్నాలు ఉంటాయి. అది కాక అలెగ్జాండ్రైట్ ఉంటుంది, మయూర నీలం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని అడిషనల్గా స్టార్ రూబీ ఉంటుంది, స్టార్ నీలం ఉంటుంది, ఇలాంటివి కొన్ని అడిషనల్గా ఉంటాయి. సో అంతే తప్ప ఓవరాల్గా చెప్పాలంటే జాతి రత్నాలు హార్డ్లీ ఒక 21 ఉంటాయి. 9 నవరత్నాలే కాకుండా మిగతా రత్నాలు సూర్యమణి అని, నీలమణి అని, ఇలాంటివి అలెగ్జాండ్రైట్ అని, మయూర నీలం అని, సో ఇలాంటివన్నీ ఒక 21 దాకా ఉంటాయి. అంతేగాని అదృష్ట రత్నం అంటూ లేదంటే నేను విన్నాను, ఎవరో చెప్పారంటే అదృష్ట రత్నం అని, దాని పేరు చెప్పట్లేదు. అదంతా మోసాలండి, మీరు అలా నమ్మకూడదు. ఒక్కటి ఏంటంటే వాస్తవం ఏంటంటే మన ప్రతి ఇండివిజువల్కి హారోస్కోప్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక రత్నం సూట్ అవుతుంది. 1 నుండి 3 రత్నాలు మాత్రమే ఉంటాయి. అది పెట్టుకుంటే నిజంగా చరిత్ర చెప్తుందండి. రత్నాలు ధరించిన రాజు కనపడరు మనకు. ఎందుకు మరి వాళ్ళు రత్నాలు ధరించారంటే హ్యూమన్ క్యాపబిలిటీస్ను ఎన్హాన్స్ చేస్తాయి, స్టిమ్యులేట్ చేస్తాయి, కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకునే అవకాశాన్ని వస్తుంది, ఆ స్ఫురణ ఉంటుంది. సో ఇలాగా రత్నాలు పెట్టుకున్న తర్వాత మనిషిలో జరిగే మార్పులు, పాజిటివ్ థింకింగ్ వస్తుంది, ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు, కాన్ఫిడెన్స్ ఇలాంటివన్నీ పెరుగుతాయి. ఇదంతా ఇన్విజిబుల్ థింగ్. ఇది నేను చాలా సందర్భాల్లో రీసెర్చ్ చేసి చెప్తున్నా. అంటే నేను కూడా బిగినింగ్ స్టేజ్లో ఒక చిన్న రత్నం మనిషి జీవితాన్ని ఎలా మారుస్తుందని నాకు క్యూరియాసిటీ ఉండే. తర్వాత తెలిసిన విషయాలు ఏంటంటే ఓవరాల్గా రత్నాలు ఇక్కడ కలర్ ఆఫ్ కాస్మిక్ రేస్ ఇంపాక్ట్ కూడా హ్యూమన్ బాడీపై ఉంటుంది కాబట్టి ఎన్నో రకాల విటమిన్స్ కూడా హ్యూమన్ బాడీలో ప్రొడ్యూస్ అవుతాయి. ఎగ్జాంపుల్ డి విటమిన్ బై ద సన్ రేస్. సో అట్లాగా దర్ ఈజ్ ఎ బిగ్ సబ్జెక్ట్ అండి. తెలుసుకొని పెట్టుకుంటే నిజంగా దీంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం చూడవచ్చు. ఓకే సార్, మనం రత్నాన్ని కొనేటప్పుడు డైమెన్షన్స్ ముఖ్యంగా ఏం చూసుకోవాలి? మనం ముఖ్యంగా చూసుకోవాలి ఏంటంటే ఏ రత్నం ఇది ఇస్తున్నారు,
అసలు ఇప్పుడు ప్రతి ఒక్కరు సర్టిఫికేట్ ఇస్తున్నారు, బట్ ఎవ్రీ పీస్ ఆఫ్ పేపర్ సర్టిఫికేట్ కాదు. ఏం చదివారు, ఎన్ని రకాల పరీక్షలు అయింది, ఆ ల్యాబ్కు రికగ్నైజేషన్ ఏంటి అన్నది చూసుకోవాలి. అది మీ బాధ్యత. నేను ఒకవేళ మీరు దివ్య డైమండ్స్కి వస్తే ల్యాబ్ సర్టిఫికేట్స్, గవర్నమెంట్ ల్యాబ్స్ ఎట్లుంటాయి, అంతర్జాతీయంగా ఉండే ల్యాబ్స్ ఎలా సర్టిఫై చేస్తారని, ఇప్పుడు దివ్య డైమండ్స్ ఇచ్చే ల్యాబ్ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్గా మీకు చూపించడం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ సార్. ఇది ఇవాళ దివ్యరత్నవాణి కార్యక్రమం.